జూబ్లీ హిల్స్ ఆర్జీవీ డెన్ నుంచి ఏపీ పోలీసులు వెనుదిరిగారు. ఉదయం నుంచి ఆర్జీవీ ఆఫీస్ వద్ద పోలీసులు హడావుడి చేశారు. అయితే అతన్ని అరెస్ట్ చేసేందుకు వారెంట్ లేకపోవడంతో గేట్ లోపల కూడా వెళ్లలేదు. అయితే ఆర్జీవీ ఎక్కడున్నారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. శంషాబాద్లోని ఒక ఫామ్ హౌస్ లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లిపోయారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. విచారణకు రావాలని ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో హాజరు కావడానికి సమయం కావాలంటూ కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆర్జీవీ. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు ఆయన. వర్మకు విచారణకు రాకపోవడంతో ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీసులు జూబ్లీ హిల్స్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు. ఆయనకు విచారణకు హాజరు కాకపోవడంతోనే అరెస్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు ఒంగోలు పోలీసులు. అయితే మరోవైపు చూస్తుంటే కనుక వర్చువల్ విచారణకు ఆర్జీవీ సిద్ధంగా ఉన్నారని ఆయన లీగల్ టీం చెప్తుంది. అంతేకాదు ఆర్జీవీని అరెస్ట్ చేస్తే లీగల్గా ఎదుర్కొంటామని కూడా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. రాణా, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఆర్జీవీ ఎక్కడున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే ఏంటి అసలు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ లేకుండా పోలీసులు ఎలా వచ్చారు? సో ఇదే రీజన్ చెప్పి ఆయన ఎక్కడున్నారో కూడా తెలీదు అని చెప్తూ ఉన్నారు. సో ఆర్జీవీ గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? సో పోలీసులు ఏం చెప్తున్నారు? ఒక ఉత్కంఠభరితమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బట్ లాయర్స్ అయితే మేము ఎలాంటిదున్నా ఎదుర్కొంటామని చెప్పి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఓవరాల్గా ఎలా చూడాలి? అప్డేట్స్ ఏ ఉన్నాయి? నిన్న కేరళలో ఉన్నటువంటి లూసిఫర్ సినిమా సంబంధించిన షూటింగ్ లో రామ్ గోపాల్ వర్మ అక్కడ ఉన్నారు. అక్కడ హీరో మోహన్ లాల్ తో పాటు డైరెక్టర్ అయినటువంటి పృథ్వీ దాంతో కూడా ఆయనతో కూడా మీటింగ్ అయ్యాడు. తర్వాత ఆయన నిన్నటి నుంచి కూడా ఎక్కడ ఉన్నాడనేది కూడా ఎవరికి ఒక పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఎందుకంటే ఆయన కేరళ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చారనేది కూడా సమాచారం మేరకు ఉదయం పూట ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు కనీసం లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు పోలీసులు. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఉన్నాడా లేదనేది కూడా కనుక్కోవాలి. కానీ పోలీసులు మాత్రం గేటు ముందు మాత్రమే నిల్చున్నారు. తర్వాత ఆర్జీవీకి సంబంధించినటువంటి సిబ్బంది వారు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆర్జీవీ ఇక్కడ లేరని చెప్పారు. తర్వాత చాలాసేపు ఇక్కడ వెయిట్ చేశారు. ఈవినింగ్ కోసం కూడా వరకు ఇక్కడ వెయిట్ చేశారు. తర్వాత ఇక్కడ నుంచి కూడా వెనుదిరిగిన నేపథ్యం కనబడుతుంది. అయితే కేరళలో ఒక చోటు ఉన్నాడనేసి, తర్వాత శంషాబాద్ లో మరొక ప్లేస్ లో ఉన్నాడనేసి కూడా ఉదయం నుంచి కూడా అనేక వదంతులు వచ్చినటువంటి నేపథ్యంలో అయితే ఫైనల్ గా ఇప్పటి వరకు ఒకవేళ ఈ ఆర్జీవీకి సంబంధించిన డెన్ లోపలికి వెళ్ళడానికి సెర్చ్ వారెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ప్రైవేట్ సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి అతను ఉన్నాడా లేదనేది కూడా వెళ్లి చూడాలంటే కూడా మస్ట్ షుడ్ గా సెర్చ్ వారెంట్ ఉండాలి. కానీ ఎస్పీతో మనం మాట్లాడినప్పుడు ఎటువంటి సెర్చ్ వారెంట్ పోలీసులు తీసుకురానట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇక్కడ లేడనేసి కూడా వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత ఇక్కడి నుంచి కూడా వెళ్లారు. మరొకసారి కూడా అతనికి నోటీసులు జారీ చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈసారి డైరెక్ట్ రెడీ టు అరెస్ట్ అనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి కానీ ఆయన కాకపోతే ఆయన మాత్రం నేను కంపల్సరీ వర్చువల్ లో నేను విచారణకు హాజరవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా తన లీగల్ టీమ్ తో కూడా ఆయన చెప్పినట్టు, కానీ పోలీసులు ఆ యొక్క విచారణని వాళ్ళు అనుమతిస్తారా లేదని కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఆయన హైకోర్టు కూడా వెళ్ళాడు. హైకోర్టుకి ముందస్తు అరెస్ట్ లేకుండా కూడా చూడాలని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అరెస్ట్ జరిగితే నన్ను కొట్టే అవకాశం ఉందనేసి కూడా థర్డ్ డిగ్రీ చేసే అవకాశం ఉందనేసి కూడా ఆయన కొన్ని అపోహాలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ పోలీసులు ఉదయం నుంచి కూడా వెయిట్ చేసినప్పటికీ ఎటువంటి కన్క్లూజన్ అయితే రాలేదు. ఎందుకంటే వాళ్ళకి పోలీసులకు ఒక క్లారిటీ లేదనేసి కూడా చెప్తున్నారు. ఎక్కడున్నాడు ఏంటనేది కనీసం రామ్ గోపాల్ వర్మ డెన్ లో ఉన్నాడా లేకపోతే షూటింగ్ లో ఉన్నాడా ఏంటనే దానిపై కూడా ఒక క్లారిటీ లేకుండా వచ్చారు. ఎందుకంటే మామూలుగా ఒకరిని పట్టుకోవాలనుకుని వచ్చినప్పుడు కానీ, అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే నోటీసులు వచ్చినప్పుడు ఒకవేళ అరెస్ట్ కాకుండా నోటీసులు ఇవ్వాలనుకుంటే ఇక్కడ వంటి ఎవరు లేకపోతే ఆ గోడకన్నా అతికించేసి వెళ్లిపోవచ్చు. లేకపోతే గతంలో ఆయనకి వాట్సాప్ లో పంపించినట్టుగా పంపించవచ్చు. కానీ అవేమీ లేకుండా ఈ రోజు డైరెక్ట్ గా వచ్చారు. అందరూ పోలీసులు దాదాపు 10 మంది
వస్తే ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుందనేసి కూడా అందరూ అనుకున్నారు. కాకపోతే వాళ్ళు ఎటువంటి అరెస్ట్ చేయలేదు. కానీ ఇక్కడే గేట్ ముందే వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన గత 3 రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏ క్షణమైనా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనేసి కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ పోలీసులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన అదుపులోకి తీసుకుంటారని అనుకున్నారు. కాకపోతే అలాంటివి ఏమీ జరగలేదు. పోలీసులు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన సహాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత సహాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే డెన్ లో ఉంటారనేసి కూడా అనుకున్నప్పటికీ లోపల ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా, ఆయన నిజంగానే కేరళ పర్యటన ముగించుకొని ఇక్కడికి వచ్చారా లేదన్న దానిపై కూడా ఒక క్లారిటీ లేదు. సో ఖచ్చితంగా పోలీసులు నెక్స్ట్ టైం కానీ ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీ అరెస్ట్ వారెంట్ తో పాటు సెర్చ్ వారెంట్ కూడా తీసుకొచ్చే అవకాశాలు మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.